వస్తుంది మీకు కదా! ఒక్కటే ఒకటి ఎగ్జాంపుల్ 1 మంత్ మీరు పొద్దున్న లేసి వాకింగ్ చేయండి. ఆ రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. హ్మ్. ఎందుకంటే మీ బాడీలో ఆక్సిజన్ పోయింది. మీరు ఎప్పుడైతే ఒక పని చేయడం స్టార్ట్ చేశారో బాడీ తెలియకుండానే ఆక్సిజన్ తీసుకుంటుంది లోపలికి డిమాండ్ చేస్తదనమాట. అది అవ్వగానే ప్రతి కణంకి మిమ్మల్ని ఒక రూమ్‌లో ఏసి తలుపేసేసి ఒక్కసారి తలుపు తీసి బయటకి వదిలితే మీరు ఒక్కసారి ఆ చల్లగాలి ఒక ప్రకృతి సిద్ధంగా ఆక్సిజన్ వస్తే తెలియకుండానే మీకు ఎంత రిలాక్స్ ఉంటది. ఒక సఫికేట్ అయిన రూమ్‌లోంచి మిమ్మల్ని బయట తీసుకెళ్ళి ఒక ప్రకృతిలో వదిలిపెడితే మీరు ఎంత రిలాక్స్‌గా ఉంటారు మానసికంగా. అలా ప్రతి కణం కూడా అనమాట. ఆ కణానికి ప్రాపర్‌గా ఆక్సిజన్ అందాలి. దానికి ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంటు. అది ఉంటేనే మనం తినేదానికి అర్హులమనమాట. కాబట్టి వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ ఇఫ్ యూ టేక్ ఎనీ హెల్తీ ఫుడ్ there is no sense of eating that food. అదేవిధంగా తినేటప్పుడు మన మానసిక పరిస్థితి కూడా మనం మంచి ఆహారం తింటున్నాను, మిల్లెట్ భోజనం తింటున్నాను, న్యాచురల్‌గా ఆర్గానిక్ ఫుడ్స్ తింటున్నాను. తినేటప్పుడు సడన్‌గా మనకి ఎవరి మీద కోపం వచ్చింది లేకపోతే వచ్చింది. వెంటనే డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. అంటే దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ ఈటింగ్ ద హెల్తీ ఫుడ్ బికాజ్ ఈటింగ్ ఈజ్ ద వన్ రిచువల్. కుకింగ్ ఈజ్ ద వన్ రిచువల్. అంటే ఒక ప్రాసెస్ అది.